విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రకరకాల కారణాలు చెప్పి జగన్ పర్యటనలు చేస్తున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మామిడి రైతుల గురించి జగన్కు ఏం తెలుసని వారి దగ్గరకు వెళ్తున్నారని నిలదీశారు. రైతులకు భరోసా కల్పించేందుకు వేలాది మందిని ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వ గణాంకాలు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి. వినియోగం తక్కువగా ఉంది. ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి. వాళ్ళని సరసమైనటువంటి ధరకి, సరైనటువంటి ధరకి, నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జరుగుతుందని, వాస్తవానికి పాపం ఏంటంటే ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధ్వంసం చేయాలి, ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టాలి. ఏ దొరికితే అది దాన్నే ఒక కారణంగా తీసుకొని పోతా ఉన్నారు. ఏ విధ్వంసాన్ని చేయటం కోసం, ఏ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం పోతున్నావు? నువ్వు రైతులకు భరోసా ఇవ్వడం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పోతున్నావా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-12 నియోజకవర్గాల నుంచి 10,000 మందిని, 15,000 మంది జనాన్ని వేసుకొని పోయి ఏం చేద్దామని? వీళ్ళందరూ ఏమన్నా మామిడి పండ్ల డీలర్లా? వీళ్ళంతా ఏమన్నా మామిడి పండ్లు కొనడానికి వస్తున్నారా? నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్లు కానివ్వండి, హార్టికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, కూర్చోబెట్టి పరిశ్రమల యజమానులతోటి ఒక రేటు ఫిక్స్ చేస్తే నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ దోపిడీ మోసగాళ్లు ఆ కలెక్టర్ ఆఫీస్ లో చెప్పినటువంటి ధరని ఉల్లంఘించి మేము కొనము, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మాట్లాడితే అడిగేదానికి చేతగాని నువ్వు, నీ ప్రభుత్వం ఏం భరోసా కల్పిద్దాం అనుకుంటున్నావు రైతాంగానికి?